అధిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పాము కాటు ఒకప్పుడైతే పాము కాటు వేసిందంటే ఇమీడియట్ గా చచ్చిపోతారనే భయం ఉండేది. కానీ నవ్ డేస్ మంచి మంచి ట్రీట్మెంట్స్ అన్ని అందుబాటులోకి వచ్చేసిన కారణంగా ఈ భయం కొంచెం తగ్గుతూ వచ్చింది. బట్ ఏ పాము కాటు వేసింది అనే దాని మీద కూడా ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుందా? ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ శరీరంలో కాంప్లికేషన్స్ అనేవి ఇంకా ఉంటాయా? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉకాల గారు. హలో సార్. హలో సార్, ఇవాళ పాము కాటు గురించి ఎందుకు అడుగుతున్నానంటే, యూపీలో ఒక 24 years అబ్బాయిని ఒక పాము ఒకసారి కాదు 7 సార్లు కాటు వేసింది సార్. ఒకసారి కాటు వేస్తేనే ప్రాణాలు దక్కించుకోవడం కష్టం అంటారు. అలాంటిది తను పదే పదే ట్రీట్మెంట్ తీసుకుంటూ 7 సార్లు ఆ పాము కాటు వేస్తే 7 సార్లు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. జనరల్లీ పాము కాటు వేసిన ఎన్ని క్షణాల్లో హాస్పిటల్కి వెళ్తే బతికే ఛాన్స్ ఉంటుంది? దానికన్నా బిఫోర్ చాలా రకాల ట్రీట్మెంట్స్ ఇంటి దగ్గరే చేస్తూ ఉంటారు. సో అవి ఎంతవరకు వర్కౌట్ అయితే ఏమేం చేయాల్సి ఉంటుంది ప్రథమ చికిత్సగా? సో ఇక్కడ పాము కాటు తర్వాత ఎంత త్వరగా మనం మెడికల్ ఫెసిలిటీకి రీచ్ అవుతామో అది బెటర్. అయితే ఎక్కడ బైట్ చేసింది Okay. నెంబర్ 2 అది కరిసినప్పుడు ఆ విషం అనేది ఎంత లోపలికి వెళ్ళింది. నెంబర్ 3 ఏ టైప్ ఆఫ్ స్నేక్ అండ్ ద సైజ్ ఆఫ్ ద స్నేక్, ఇవన్నీ మ్యాటర్స్. ఇట్స్ క్వైట్ అ వేరియబుల్ కాంపోనెంట్. ఇవన్నీ ప్రాక్టికల్ గా మెజర్మెంట్స్ అనేవి ఉండవు. కాకపోతే ఎక్కువ శాతంలో బ్లడ్ క్లాటింగ్ మెకానిజం ఎఫెక్ట్ అయ్యేది, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యేది, ఎక్కువగా న్యూరోటాక్సిటీ, హెమటోటాక్సిటీ అనే ఎక్కువగా చూస్తుంటాం. అంటే బ్లడ్ అండ్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ చేసే విధంగా ఈ పాయిజన్స్ ఉంటాయి కాబట్టి త్వరగా రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో అందరికీ ఉన్న ఒక కస్టమరీ థింగ్ మనం నేర్చుకున్నది చిన్నప్పటి నుంచి స్టోరీస్ ద్వారానో అది నేర్చుకున్నది ఏంటంటే, అది నోరు పెట్టి కొరకండి, దాన్ని పీల్చండి, ఊసేయండి, ఇలాంటివి చెప్తారు. అలాంటివి చేయడం మంచిది కాదు. ఎక్కడైతే కాటు వేస్తుందో దాని ఆ ప్లేస్ వరకు టైట్ గా ఏదైనా కట్టేసేయండి. సో బ్యాండేజ్ లాంటిది కట్టేసి బ్లడ్ సర్క్యులేషన్ ని మినిమైజ్ చేసే విధంగా చేసుకుంటే మంచిది. అది కూడా ఫర్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. సో ఇప్పుడు కట్టేసి 4-5 గంటలు వదిలేస్తే అక్కడ బ్లడ్ సప్లై ఆగిపోద్ది. అలా కాకుండా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ విత్ ఇన్ 20 minutes రీచ్ అయ్యే విధంగా మనం మెడికల్ అటెన్షన్ కి చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మోడర్నైజేషన్ లో స్నేక్ బైట్ మేనేజ్మెంట్స్ చాలా ఈజీ అయిపోయాయి. అంటే పాలీవాలెంట్ స్నేక్ వెనం అనేది ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతుంటారు. ఆ పేషెంట్ వెయిట్ బట్టి ఈ డోసేజ్ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుద్ది. డ్యూరేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఎంత ఉంటాయనే దాన్ని బట్టి కూడా ఎంత ఇవ్వాలనేది మేము డిసైడ్ చేస్తుంటాం. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ప్రాక్టికల్ గైడ్. పేషెంట్ని బట్టి మేము ఇది ఎంత ఇవ్వాలి, ఎంత మోతాదుల్లో ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. తర్వాత ఫ్రీక్వెంట్గా ఇంకా మేము చూసే కాంప్లికేషన్స్లో ఆ బైట్ సైట్లో ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని మేము సెల్యులైటిస్ అంటాం. దాన్ని మేనేజ్ చేయడం జరుగుద్ది. ఇది కామనెస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ స్నేక్ బైట్స్. అయితే అంటే యాంటీ వెనమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి తర్వాత కూడా ఎన్ని రోజులు మీ అబ్జర్వేషన్ లో పెట్టుకొని ఉంచుకుంటారు? ఆ తర్వాత కూడా వాళ్ళ బాడీలో ఆర్గాన్స్ ఏమైనా దెబ్బతినే పరిస్థితి ఉంటుందా? అవకాశం ఎంతవరకు ఉంటుంది? చాలా మటుకు మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ లో యూజువలీ స్నేక్ బైట్స్ అన్ని కూడా రూరల్ ఏరియాస్ లో జరుగుతాయి కాబట్టి మా దగ్గర వచ్చే టైంకి డెఫినెట్లీ సమ్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది కాబట్టి మా దగ్గర రావడం జరుగుతుంది. అర్బన్ ఏరియాస్ లో స్నేక్స్ గా ఎక్కడ స్నేక్ బైట్స్ అంతగా చూడం కాబట్టి యూజువలీ కాంప్లికేటెడ్ కేసే మనకి హైదరాబాద్ లెవెల్లో వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి ఏదో ఒక ఆర్గన్ ఎఫెక్ట్ అవడం కామన్ గా గమనిస్తాం. ఆర్గన్ వేరియబిలిటీ అనేది ఒక పేషెంట్ ఇండివిజువల్ బట్టి ఉంటుంది. ఎవరికి అండర్లయింగ్ కిడ్నీ డిసీజ్ ఉందనుకోండి, ఆ ఆర్గన్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. బట్ ఇన్ కామన్ అంటే అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా దొరకపోవడం వల్ల అంటున్నారా మీరు? మీ దగ్గరకు వచ్చేటప్పటికి దొరకపోవడం కన్నా డిలే ఇన్ అటెండింగ్ మెడికల్ ఎమర్జెన్సీ, దాని వల్ల ఎక్కువగా జరుగుతుందని నేను గమనిస్తాను. సో ఆ డిలే ఏమవుతుందంటే, ఊరుల్లో ఎట్లా ఉంటుంది, అదేదో నాటు వైద్యం చేద్దాము, ఇలా కట్ చేసి తీసేద్దాము, ఇలాంటి ఎక్కువగా పాటిస్తారు కాబట్టి ఆ డిలే వల్ల టాక్సిన్స్ పెరుగుతాయి బాడీలో. అందుకోసం అంటున్నాం కదా, ఎర్లీ ఇంటర్వెన్షన్ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. బట్ నేను అంటుంది ఏంటంటే, యాంటీ వెనమ్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ బాడీలోని ప్రాబ్లమ్స్ వస్తాయా అని. ఆర్గాన్ ప్రాబ్లమ్స్, ప్రాపర్ డోసింగ్ అది ఇంపార్టెంట్. యాంటీ వెనమ్ ఇవ్వడం కాదు, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఈ పర్సన్ కి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ ప్రాపర్ డోసింగ్ ఇస్తే యూజువల్లీ రివర్సల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దొరికింది, నేను చెప్పేది పాలీవాలెంట్ అంటే అన్ని విధాల టాక్సిన్స్ ఉన్న యాంటీ వెనమ్ ఏదైతే ఉందో అది ఎటువంటి స్నేక్ బైట్ కన్నా పనిచేస్తుంది కాబట్టి అది ఇవ్వడం అనేది ముఖ్యం. కరెక్ట్ అమౌంట్ ఆఫ్
యాంటీవెనం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. యా, ఇప్పుడు నేను చెప్పిన పర్సన్ ఒకసారి కాదు 7 సార్లు పాము కాటుకి గురయ్యాడు, అంటే 7 సార్లు కూడా యాంటీవెనం తీసుకున్నాడు. సో ఇన్ని సార్లు తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీలో ఏమైనా చేంజెస్ వస్తాయా ఫర్దర్ గా? ఆ నెక్స్ట్ టైం మళ్ళీ జరిగేటప్పుడు కూడా అసలు పని చేస్తుందా ఇంజెక్షన్ అనేది అతనికి? సో మీరు కోట్ చేసిన దాంట్లో నాకు కొన్ని యాక్సెప్టెన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే జనరల్లీ సెకండ్ డోస్ ఆఫ్ యాంటీవెనం ఇవ్వడానికే బాడీలో ఎనఫ్లాక్టిక్ రియాక్షన్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ డోస్కే మేము ఎనఫ్లాక్సిస్ వస్తుందా అని భయపడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ బాడీలో వచ్చే రియాక్షన్కి మనిషి ప్రాణం మీద వచ్చే విధంగా రియాక్షన్స్ వస్తాయి కాబట్టి సెకండ్ డోసు ఇన్సిడెన్స్ ఆఫ్ ఎనాఫ్లాక్సిస్ అనేది చాలా చాలా హై ఉంటుంది. దీన్ని సివియర్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ అని మేము అంటాం. సో అది తప్పనిసరిగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫస్ట్ డోస్కే వస్తుందంటే సెకండ్ డోస్కి చాలా హై లెవెల్లో ఉంటుంది కాబట్టి అది ప్రాణాంతకరం కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సిన పరిస్థితి. మరి 7 times ఈ పర్సన్కి ఎలా తీసుకున్నారు అనేది నాకు అక్కడ సబ్జెక్ట్ ఆఫ్ డిబేట్ అయిపోతుంది. జనరల్ గా నా ఎక్స్పర్టీస్ అంటే వచ్చిన న్యూస్ నిజమా కాదా అనే డౌట్ కూడా వస్తుంది. చాలా ఫాల్స్ రిపోర్ట్స్ అయితే జరుగుతాయి మీడియా ద్వారా, మన సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి దీనికి వ్యాలిడేషన్ అనేది కావాలి. యాజ్ పర్ సైన్స్ కొద్దిగా ప్రాక్టికాలిటీకి దూరంగా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్. రైట్, ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? వాళ్ళ నర్వస్ సిస్టమ్ ఎక్కువ ఏమైనా దెబ్బతినే ఛాన్స్ ఉంటుందా? దానిపైన ఏమైనా కాన్సన్ట్రేట్ చేసుకోవాలా? ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే మనం చెప్పింది టాక్సిన్ ఎక్కువ టైం బాడీలో లేకుండా చేసుకోవడం గురించే ఇమ్మీడియట్ మెడికల్ అటెన్షన్ తీసుకోమని చెప్తున్నాం. మనం ఎంత త్వరగా దాన్ని యాంటీ స్నేక్ వెనం ఇస్తామో అంత త్వరగా రికవరీ అనేది ఉంటుంది. ఈవెన్ వర్స్ట్ కేస్ సినారీస్ నేను అన్నాను కదా, మా దగ్గర కొద్ది కాంప్లికేటెడ్ కేసే వస్తాయేమో అని. ఆ కేసెస్లో కూడా యూజువలీ ఆ రికవరీ ఆఫ్ 5 to 7 days నార్మల్ అయిపోతారు, వెళ్ళిపోతారు. సో అది పెద్ద విషయం కాదు. అండ్ ఆఫ్టర్ రికవరీ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత జనరల్గా మేము ఫాలో అప్ చేస్తాం. మళ్ళీ ఒక 10 రోజులకో 15 రోజులకో రమ్మని చెప్తాం. అప్పుడు మోస్ట్ ఆఫ్ ద చెకింగ్స్, ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద చెకింగ్స్లో అన్నీ నార్మల్ అవడమే గమనించాం. కానీ దానివల్ల రెసిడ్యువల్ డెఫిసిట్ ఏదైనా ఉందా అనేది ఎప్పుడు కూడా గమనించాం. సో కాటు వేసినప్పుడు అక్కడ బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా కారుతూ అట్లానే ఉంటుందా? అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? అంటే నేను ఇందాక చెప్పాను చూసారు, న్యూరోటాక్సిక్ అనేది ఒకటి ఉంటుంది, హెమటోటాక్సిక్ అనేది ఒకటి. ఈ హెమటోటాక్సిక్ అనేది క్లాటింగ్ మీద ఎఫెక్ట్ చేసేది. సో రక్తం మీద ఎఫెక్ట్ చూపించేదాన్ని హెమటోటాక్సిక్ అంటాము. దాంట్లో బ్లడ్ అక్కడి నుంచి లీక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. జనరల్గా నేను చెప్పినట్టు పెరిఫెరీలో జరుగుతాయి కాబట్టి వీళ్ళు ఏదో ఒక బ్యాండేజ్ దానికి చుట్టేసి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్ రాగానే మేము యాంటీవెనం ఇస్తాము. అవసరమైన చోట ఈ బ్లీడింగ్ కాకుండా కూడా కొన్ని బ్లడ్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా అది కంట్రోల్ చేయడం. సేమ్ తేలు కుట్టినా కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందా సార్? తేలు స్కార్పియన్ బైట్స్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, కార్డియాక్ టాక్సిటీ ఎక్కువ ఉంటుంది. దాంట్లో హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం, బ్లడ్ ప్రెషర్ సరిగ్గా మెయింటైన్ కాకపోవడం ఇలాంటివి ఎక్కువ కనిపిస్తుంది. తేలు కుట్టిన చోట అలర్జిక్ రియాక్షన్స్ కనబడతాయి. అలాగే ఆ బైట్ ఏరియా దగ్గర సివియర్ బర్నింగ్ సెన్సేషన్ అనేది ఇవి ఎక్కువగా ప్రెజెంటేషన్స్. అది కూడా ఈ మధ్యకాలంలో తేలు కుట్టడము ఆ కేసెస్ అనేవి చాలా తక్కువ అయిపోయినాయి కాబట్టి ఎప్పుడో మేము చదువుకునే రోజుల్లో చూసిన అనుభవంతో చెప్తున్నాను. అంటే తేలు కుట్టిన ప్లేస్ లో వాళ్ళు కాల్చి ఏదో పెట్టడం లాంటిది చేస్తూ ఉండేవారు పూర్వకాలంలోని. ఇప్పుడు తెలియదు, ఐ డోంట్ నో. అలా చేయడం వల్ల అసలు ఏం జరుగుతుందని, ఎందుకు అట్లా చేసేవాళ్ళు అని? అది బహుశా మనం అనుకున్న ప్రకారం నాటు వైద్యం కింద వస్తుంది. అది మేబీ ఆ బ్రాండింగ్ అంటాం మేము, దాన్ని బ్రాండింగ్ మార్క్స్ అంటాం. బర్న్ చేసే వాటిని బ్రాండింగ్ మార్క్స్ అంటాం. అలా చేసిన దానివల్ల ఆ ఏరియాలో కంప్లీట్గా బ్లడ్ సరఫరా అంతా ఆగిపోయి ఎక్కువ సర్క్యులేషన్లోకి వెళ్ళదనే ఉద్దేశంతో దాన్ని కనిపెట్టారేమో. హౌఎవర్ ఇట్ ఇస్ నాట్ రికమెండెడ్ అలా చేయడం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పాము కాటుకు గురి అయితే అసలు ట్రీట్మెంట్ అనేది ఏ రకంగా ఉంటుంది ఏంటనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ.